సునాదస్వరము జూన్ 28. నీవు నమ్మినెడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను. యోహాను సువార్త 11వ అధ్యాయము 40వ వచనం. లాజరు సమాధి యొద్ద యేసుక్రీస్తు చెప్పిన మాటలివి. నీవు నమ్మినెడల దేవుని మహిమ చూతువని చెప్పాడు. ఎప్పుడైతే మనం నమ్మి దేవుని వైపు కనిపెడతామో దేవుడు తన మహిమను మనకు చూపించే దేవుడు. అదే ఈ రోజున వాగ్దానం చేస్తున్నాడు. మరి లాజరు రోగంతో ఉన్నాడని తెలిసినప్పుడు యేసుక్రీస్తు అన్నాడు, ఆ వ్యాధి మరణం కొరకు కాదు కానీ దేవుని మహిమ కొరకు అని చెప్పాడు. 4 రోజుల తర్వాత వచ్చినప్పుడు అప్పటికే లాజరు మరణించాడు. మార్తా మరియా కన్నీటితో దుఃఖంతో ఉన్నారు. ప్రభువా, నీవు ఇక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును అన్నారు. అయితే యేసుక్రీస్తు ఆ సమాధి దగ్గరకు వచ్చి ఆ రాయిని తీయమని లాజరు బయటికి రమ్మని బిగ్గరగా పిలిచాడు. అప్పుడు లాజరు సజీవంగా బయటికి వచ్చాడు. అక్కడున్న వాళ్ళందరూ కూడా ఆయన యందు విశ్వాసం ఉంచారు. చాలాసార్లు మనము సమస్య వచ్చినప్పుడు దేవుడు తొందరగా వచ్చి సమస్యకు జవాబు ఇవ్వాలని ఎంతగానో కనిపెడుతుంటాం, ఎదురు చూస్తుంటాం, ప్రార్థన చేస్తుంటాం. అయితే మనం అనుకున్నట్టుగా మనకు జవాబు దొరకదు. కొన్నిసార్లు ఆలస్యము జరుగుతున్నప్పుడు ఇంకా అయిపోయింది, జరగదనుకొని మనము విశ్వాసాన్ని కోల్పోతుంటాం, మరి నిరాశ కలిగి ఉంటాం. అయితే ప్రభు ఈరోజు చెప్తున్నాడు, ఆయన ఎప్పుడు కూడా మరి మనకు అద్భుతాన్ని చేసే దేవుడు, ఆలస్యంలో కూడా అద్భుతాన్ని కనపరిచే దేవుడు. మనము నమ్మి కనిపెట్టినప్పుడు ఆయన తన మహిమను మనకు చూపిస్తని వాగ్దానం చేస్తున్నాడు. ఎందుకంటే ఆ వ్యాధి అనేది మరణం కొరకు కాదు కానీ దేవుని మహిమ కొరకే అని ప్రభు ఈ రోజున బయలుపరుస్తున్నాడు. మరి ఆదికాండం 15వ అధ్యాయంలో చదివినప్పుడు యెహోవా దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేశాడు, నీకు సంతానం ఇస్తానని. తర్వాత అబ్రహాము కొన్ని సంవత్సరాలు కనిపెట్టాడు. నిరీక్షణకు ఆధారం లేనప్పటికీ కూడా వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడని మరి ఆయన దేవుని మహిమపరిచి వాగ్దాన ఫలం పొందుకున్నాడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదర, ఎటువంటి ఆలస్యమైన అధైర్యపడొద్దు. దేవుడు తప్పక తన మహిమను మనకు చూపిస్తాడు. నమ్మకంతో విశ్వాసంతో కనిపెడదాం. ఏ సమస్య అయినా, ఆ రోగమైన, వ్యాధైనా అది మరణం కొరకు కాదు కానీ ఆయన మహిమ కొరకే. ఈ సమస్యలో దేవుడు తన మహిమను మనకు చూపిస్తాడు. కాబట్టి విశ్వాసంతో ఆయనను ఆశ్రయించి ఆయన ద్వారా మహిమను, ఆయన గొప్ప మేలును పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మా దేవ, ఈరోజు ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. ఎవరైతే నమ్మకంతో ఎదురు చూస్తున్నారో ప్రభువా, మీ మహిమను వారికి చూపించండి. తండ్రి, ఆలస్యంలో అద్భుతాలు చేసే దేవుడవని తండ్రి, మీ మహిమను ప్రతి ఒక్కరికి బయలుపరచమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. ఈ శుభవచనము వినిచున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడునుగాక. నేను మీ ప్రియ సహోదరి మంజులాచరణ్.